ఉత్తరాంధ్ర నుంచి షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకులు సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. విశాఖ సిపి శంఖభద్ర బాధ్యకి బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో సిపి చొరవతో విశాఖ చేరుకున్నారు. 5గురు బాధితులు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గాజువా కాటునగర్లో మణికంఠ ఇన్స్టిట్యూట్ వెల్డింగ్ లో శిక్షణ పొంది వెళ్లారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆఫర్ చేస్తున్నట్ల ఏజెంట్లు, ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని మోసపూరిత ఏజెన్సీలు ఏజెంట్లపై చర్యలు తప్పవన్నారు. ఆల్ పోలీస్ స్టేషన్స్ కి చెప్పాము. మన వైజాగ్ లో ఎన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు మీరు లిస్ట్ అవుట్ చేయండి. అది సార్ట్ అవుట్ చేయండి. ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంతమందికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఎంతమంది మీద అలిగేషన్ ఉంది, ఎంతమంది మీద అలిగేషన్ లేదు. తర్వాత కొందరు వైజాగ్ వాళ్ళు కానీ వైజాగ్ బేస్డ్ రిజిస్ట్రేషన్, వైజాగ్ బేస్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళలేదు, హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. వేరే కంట్రీకి వెళ్ళారు కానీ హైదరాబాద్ వెళ్ళి ఆ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే విజయవాడ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే ఢిల్లీ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. సో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత మన దగ్గర పూర్తిగా మోసాలు చేస్తున్నారు బాధితులకు. అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. అది ఇమిగ్రేషన్ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇటువంటి వ్యక్తులకు మొత్తం డబ్బు రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళకు బాధితులకు న్యాయం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లీగల్ యాక్షన్ చేయబోతున్నాం. ఇది మా ఇప్పుడు నిజంగా వాళ్ళు బాధితులు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏజెంట్స్తో కాంటాక్ట్ చేశారు కానీ ఏజెంట్స్ హెల్ప్ చేయలేదు. అందుకే వేరే గత్యంతరం లేక వేరే మార్గం వాళ్ళు కనపడలేదు. అందుకే మాకు లాస్ట్ రిసార్ట్గా నాకు కాల్ చేశాడండి. అంతకుముందు అన్ని విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ కాలే, అప్పుడు నాకు కాల్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏజెంట్స్ ఇనిషియల్గా సహకరించలేదు, ఇనిషియల్గా ఎటువంటి సహకారం చేయడానికి నిరాకరించారు. తర్వాత పోలీస్ సెంటర్ అయి ఒప్పించడం, వాళ్ళ ద్వారా డబ్బు టికెట్ పేమెంట్ ఇచ్చేసి తీసుకురావడం, ఇప్పుడు కూడా ఎంత డబ్బు వాళ్ళు తీసుకున్నారో అది కూడా ఇప్పించడం అన్ని మేము చేస్తాం. సో ఖచ్చితంగా వీళ్ళు బాధితులు, ఇటువంటి బాధితులు ఇప్పుడు ఇంకొక గ్రూప్ సౌదీ అరేబియా నుండి నాకు కాల్ చేశారు. వాళ్ళను కూడా త్వరలో తీసుకురాబోతున్నాం. సో ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా ముఖ్యంగా మేము చూస్తున్నాం. కంబోడియా, మయన్మార్, లాఓస్, వియత్నాం, థాయిలాండ్. మరోవైపు వెస్ట్ ఏషియాలో దుబాయ్, షార్జా, కువైత్, సౌదీ అరేబియా చాలామంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో అఫైర్స్ పోర్టల్కి వెళ్ళండి, అక్కడి నుండి చెక్ చేయండి రిజిస్టర్డ్ ఏజెంట్ కాదా, అవునా కాదా. సో అది మనం చెక్ చేస్తే మనం చాలా వరకు సేఫ్గా ఉంటాం. వాళ్ళే చెప్పాలి, అది వాళ్ళే చెప్పాలి. డిఫరెంట్